నమస్కారం అండి. నేను డాక్టర్ ధీరజ్ మణికంఠ, ఎండోస్కోపిక్ స్పైన్ మరియు డిఫార్మిటీ సర్జన్, జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్. మన పేషెంట్ 14 ఏళ్ల ఫీమేల్ అండి. పాప మన దగ్గరికి ఏంటంటే వెన్నుపూస గూని సమస్యతో వచ్చారు. ఈ పాపకి ఏంటంటే 2 సంవత్సరాల వయసులోనే గుండె ఆపరేషన్ అయింది. సో పుట్టుక నుంచి ఏంటంటే గుండె సమస్యతో పాటు వెన్నుపూస సమస్య కూడా ఉంది పాపకి. అప్పటి నుంచి క్రమేణా గూని అనేది పెరుగుతూ వచ్చింది. సో లాస్ట్ 2-3 ఏళ్ళు ఏంటంటే ఈ గూనె అనేది బాగా ఎక్కువ పెరగటం వల్ల వాళ్ళు 2-3 హాస్పిటల్స్ తిరిగి మన దగ్గరికి రాజమండ్రికి వచ్చారు. మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్కోలియోసిస్ అని అంటామండి. అంటే వెన్నుపూస పక్కకి వంగటం. మనం మెజర్ చేసిన తర్వాత ఇది 80 డిగ్రీలుగా వచ్చింది. సో ఇదేంటంటే స్కోలియోసిస్లో కూడా మామూలు ఉంటాయండి, కాకపోతే ఇది హై రిస్క్ అండ్ కాంప్లెక్స్ డిఫార్మిటీ అని అంటారు. అంటే చాలా కష్టమైన స్కోలియోసిస్గా. ఎందుకంటే ఏ స్కోలియోసిస్ అయినా ఆర్ వెన్నుపూస గూని 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంది అంటే కనుక అది డెఫినెట్గా మనం ఏదో ఒకటి దానికి చేయాలి, అంటే ఆపరేషన్ లాంటిది. మన పాప దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు 80 డిగ్రీలు కరువు ఉండడం వల్ల మనం చూసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆపరేషన్ అనేది మనం చెప్పాము. ఈ ఆపరేషన్ ఏంటంటే డిఫార్మిటీ కరెక్షన్, అంటే వెన్నుపూసలో స్క్రూ రాడ్ లేసి గూని అనేది కరెక్ట్ చేస్తాము. సో చాలామందికి ఉండే అపోహ ఏంటంటే వెన్నుపూస గూని కరెక్ట్ చేసిన తర్వాత కాళ్ళు పడిపోతాయా. సో మన దగ్గర ఏంటంటే జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో మనము బెస్ట్ ఎనస్థెటిస్ట్ టీమ్, క్రిటికల్ కేర్ టీమ్ మనతో అవైలబుల్ ఉంది. సో దీంతో ఏంటంటే న్యూరల్ మానిటరింగ్ అనే పరికరం వాడతాం ఆపరేషన్ టైంలో. దీనివల్ల నరానికి ఏదైనా డ్యామేజ్ అవుతుంది అంటే కనుక ఆ డ్యామేజ్ మనకు ముందే తెలుస్తుంది. సో దీనివల్ల 99.99% ఆ డ్యామేజ్ అనేది ఆపగలము. సో ఇదంతా టీమ్ ఎఫర్ట్ అండి. మనం ఈ పాపకి వెన్నుపూసలో స్క్రూలు వేసి గూన్ అనేది 80 డిగ్రీలు ఉన్నది ఇప్పుడు 20 డిగ్రీలకి తీసుకొచ్చాము. దాంతోపాటు పాపని ఏంటంటే 24 గంటల తర్వాతే నడిపించడం అవన్నీ చేశాము. సో ఇలాంటి ఆపరేషన్స్, ఇలాంటి కాంప్లెక్స్ ఆపరేషన్స్ అనేవి ఏంటంటే మన జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో ఒక టీమ్ ఎఫర్ట్, సర్జికల్ టీమ్, అనస్థీషియా టీమ్, క్రిటికల్ కేర్ టీమ్ అనేది అన్నీ అవైలబుల్ ఉండడం వల్ల ఇలాంటి సర్జరీస్ పాసిబుల్ అయినాయి. సో ఇలాంటి గూని సర్జరీస్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో న్యూరల్ మానిటరింగ్ వాడి ఈ గూని కరెక్షన్ అనేది మనమే ఫస్ట్ చేయడం అండి. ఇదనే కాకుండా వెన్నుపూసకు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా, డిస్క్ ప్రాబ్లం కానీ, ఫ్రాక్చర్లు కానీ, లేకపోతే వెన్నుపూసలో క్యాన్సర్లు కానీ, ఇలాంటివి ఏవైనా మన దగ్గర అన్ని రకాల వైద్యం, అంటే సాంప్రదాయ ఓపెన్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇలాంటి గూని ఆపరేషన్, హై రిస్క్ కేసెస్ అనేవి వెన్నుపూసకు సంబంధించినవి ఏవైనా మనం టీమ్ ఎఫర్ట్తో జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో చేయగలం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దివాకర్ శర్మ. నేను అనస్థీషియా డాక్టర్ అండి, జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్. ఇప్పుడు మనం స్కోలియోసిస్, వెన్నుపూస ఇబ్బంది అనే దానికి సర్జరీకి ఇచ్చే అనస్థీషియా గురించి మాట్లాడుతున్నాం. ఈ సర్జరీ అనేది హైలీ కాంప్లికేటెడ్. అనస్థీషియాతో పాటు అడ్వాన్స్డ్ అనస్థీషియా అవ్వడం అనేది జరుగుతుంది. మనం తీసుకున్న పేషెంట్ 14 సంవత్సరాల ఫీమేల్ అండి. ఈవిడికి ముందుగా మనం ప్రియాన్స్టిక్ చెకప్ చేసి మొత్తం సిస్టమిక్ ఎగ్జామినేషన్ చేసి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ మనం చూడడం జరిగింది. అందులో పాపకి 2 సంవత్సరాల వయసు అప్పుడు ఏజ్డి క్లోజర్ అనేది జరిగింది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకుని సర్జరీకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సర్జరీ జనరల్గా 8 నుంచి 10 గంటలు పట్టే సర్జరీ. సో దీనికోసం ఏంటంటే మనం అనస్థీషియా అనేది అడ్వాన్స్డ్గా బిస్ మానిటరింగ్ మరియు న్యూరల్ మానిటరింగ్ అనేది వాడడం జరుగుతుంది. ఇందులో మనం టివా అంటామండి, టోటల్ ఇంట్రావెనస్ అనస్థీషియా అంటాము. అంటే పేషెంట్కి కంప్లీట్గా అవేర్నెస్ లేకుండా, అవసరమైతే సర్జరీ మధ్యలో ఏమి ఇబ్బందులు లేకుండా వేకప్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అది కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఈ సర్జరీలో ఏంటంటే నరం అనేది ఒత్తుకుపోయే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనం ఈ న్యూరల్ మానిటరింగ్ వాడడం వల్ల 99.9% దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు అంతా 8 to 10 అవర్స్ సర్జరీ జరిగి అనస్థీషియా ఇచ్చినప్పటికీ కూడా మనం ఆన్ టేబుల్ ఎక్స్ట్యూబేషన్ అంటాం, అంటే మత్తు నుంచి బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు పేషెంట్కి సర్జరీ తర్వాత నొప్పి లేకుండా కూడా మనం ప్రీ ప్లాన్డ్గా చేసాము. దీనికి మనం సెంట్రల్ లైన్ అని అంటాము, అంటే రక్తం అది తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ అవి ఎక్కించడం జరుగుతుంది. తర్వాత ఐబీపీ అంటాం, ఇంట్రా ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత న్యూరల్ మానిటరింగ్ అనేది చేసాం. తర్వాత బిస్ మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసి మనం అడ్వాన్స్డ్గా అనస్థీషియా అవ్వడం అనేది జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలో ఈ స్కోలియోసిస్ సర్జరీకి డిఫార్మిటీ కరెక్షన్ చేసి అనస్థీషియా అవ్వడం అనేది మొదటిసారి అయి ఉండొచ్చు. దీంతోపాటు మనం పేషెంట్కి అసలు నొప్పి లేకుండా, సర్జరీ అయిన తర్వాత కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది జరిగింది. 24 అవర్స్ తర్వాత మొబిలైజ్ చేసి ఇమీడియట్ 48 అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. పేషెంట్ చాలా హ్యాపీగా డిశ్చార్జ్ అయింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం మేడం. జిఎస్ఎస్ స్వతంత్ర హాస్పిటల్ గత 30 సంవత్సరాల నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎన్నో వైద్య సదుపాయాలు అందజేస్తూ ముందుకు సాగుతోంది.
కోవిడ్ తర్వాత ఇక్కడ ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన ఆపరేషన్లు, తర్వాత హార్ట్కి సంబంధించిన గుండె జబ్బులు, స్టంట్లు, అలాగే బైపాస్ సర్జరీస్తో పాటు ఈ గత కొద్ది కాలంలో స్పైన్ సర్జరీస్, స్పెషల్లీ డాక్టర్ ధీరజ్ గారి ఆధ్వర్యంలో కైఫోస్కోలియోసిస్, గూను వంటి వాటికి చికిత్స జరుగుతూ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఆపరేషన్ చేస్తూ పేషెంట్లకి ఎంతో మనం సహాయం చేస్తున్నాం. అలాగే ఇక్కడ గైనిక్ సంబంధించిన ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్, తర్వాత రోబోటిక్ సర్జరీసు, అలాగే మిగిలిన దాంట్లో ఆర్థోపెడిక్, తొంటికాలు మార్పిడి, టీకేఆర్, టీహెచ్ఆర్ ఆపరేషన్స్తో పాటు అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఇక్కడ, అలాగే ఐసీయూ, డెడికేటెడ్ ఐసీయూ టీమ్ విత్ పారామెడిక్ స్టాఫ్, విత్ ఆల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ అండ్ ఫార్మసీ, విత్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్, అన్ని శాఖలతోటి ఇక్కడ చక్కటి వైద్య సదుపాయంతో ప్రజలకు అందరికీ అందుబాటు ధరలో జరుగుతోంది. ఇది ప్రజలందరూ చక్కగా సద్వినియోగం చేసుకుని ఇందులో చేసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సదుపాయంతో పాటు మిగిలిన అన్నీ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.